అందుకేగా అర్చన నగలు తాకట్టు పెట్టడానికి దాని ఇష్టాలు తెలుసుకుందామని వచ్చింది. కానీ అదేమో ముభావంగా ఉంది. అందుకే అడగాలనిపించడం లేదు. నేరుగా ఇంటికెళ్ళి మీ మావయ్య గారికి వినోద్కి నిజం చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడి ఎలాగో అలాగా కావ్య పెళ్లి చేయమని అడుగుదాం అనుకుంటున్నాను. పదమ్మ వెళ్దాం. ఆగండి. మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. మీ నగలు మీరు తీసుకోవడానికి నా ఇష్టాలెందుకు? నన్ను అడగడం దేనికి? ఎప్పుడైతే నేను మా ఆయన మీ ఇంటికొచ్చి ఆ నగలు తిరిగిచ్చామో అప్పటినుంచి అవి మీ సొంతం. వాటి మీద మాకు ఏ హక్కు లేదు. అందుకని మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. చూసారత్తయ్య, చూసారా? నేను ముందే చెప్పలేదు అర్చన ఏమీ అందని. చాలా థ్యాంక్స్ అర్చన. పర్వాలేదు, వస్తాను దినా. అత్తయ్య పదండి వెళ్దాం. నగలు తాకట్టు పెట్టి డబ్బులు తేవాలి కదా. పదమ్మా, పదండి. అత్తయ్య ప్రియవాళ్ళు లేనట్టున్నారు, తొందరగా వెళ్దాం పదండి. ఇదిగో బాబు రండి. రండి త్వరగా తీయమ్మా. అత్తయ్య మీరు త్వరగా వెళ్ళి నగలు తీసుకురండి. వెళ్ళండి. ఈ నగలు తాకట్టు పెట్టి డబ్బులు తేవడాలు ఎప్పుడు అర్చన వాళ్ళ అత్త చేస్తూ ఉంటుంది. అలాంటిది అర్చన వాళ్ళ ఆయన అసలు మాకు నగలే వద్దని మన దగ్గర ఇచ్చేసి వెళ్ళారు. మనకేమో ఈ రోజు ఇవి తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. ఏంటో ఈ కర్మ. ఏం చేస్తాం అత్తయ్య? కావ్య పెళ్లి జరగాలి అంటే మరో మార్గం లేదు. తప్పదు, తాకట్టు పెట్టాల్సిందే. ఇవ్వండి అత్తయ్య. 45 తులాల బంగారం అర్చనకి ప్రేమతో ఇచ్చాను. తాకట్టు పెట్టాలంటే నాకు మనసు ఒప్పడం లేదు జయంతి. అయ్యో అత్తయ్య, మనసు ఒప్పకపోతే మరి 4 లక్షలు ఎలా? కాస్త సెంటిమెంట్స్ పక్కన పెట్టండి అత్తయ్య. మామయ్య వచ్చేలోపు నాకు తెలిసిన ఫైనాన్షియర్ దగ్గర ఈ నగలు తాకట్టు పెట్టి ఆ 4 లక్షలు తీసుకొస్తాను. త్వరగా ఇవ్వండి అత్తయ్య. సరే తీసుకెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళరమ్మా. అలాగే అత్తయ్య. జయంతి, అత్తయ్య వాళ్ళందరూ వచ్చే లోపల ఇంటికి వచ్చేయమ్మా. అలాగే అత్తయ్య.
టైం చాలా అయింది. జయంతి ఏంటి ఇంకా రాలేదు? అందరూ వచ్చే లోపల తీసుకొచ్చేయమంటే ఇంతవరకు రాలేదు. ఈయనొచ్చారేంటి? ఇప్పుడెలా? అమ్మా ఇదిగో మేము డ్రెస్సులు కొనుక్కొనొచ్చాను చూడమ్మా. తర్వాత చూస్తా కానీ లోపల పెట్టు. వరలక్ష్మి, వినోద్ వచ్చాడా? ఇంకా రాలేదండి. ఏంటి ఇంకా రాలేదా? నగల షాప్కి వెళ్ళాలి, త్వరగా రమ్మంటే వస్తానన్నాడు, ఇంకా రాకపోవడం ఏంటి? ప్రియా, ప్రియా. ఏంటి నాన్నా? వినోద్కి ఒకసారి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పమ్మా. అలాగే నాన్నా. వరలక్ష్మి, ఏంటండి? నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? త్వరగా తయారవు, బయలుదేరదాం. అలాగేనండి. హలో అన్నయ్య, నేను ప్రియాని మాట్లాడుతున్నాను. నాన్న నిన్ను త్వరగా రమ్మంటున్నారు. వచ్చేస్తున్నానమ్మా, పక్కనే ఉన్నాను. నాన్న పక్కనే ఉన్నాడంట, వచ్చేస్తున్నాడు. సరే. ఏమండి, ఏదైనా టిఫిన్ చేయమంటారా? ఏయ్, మనం బయటికి వెళ్ళాలి అంటే ఇప్పుడు కాఫీ టిఫిన్లు అంటావేమిటే? ముందు నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ప్రియా, ఏదో డ్రెస్ తెచ్చానన్నావుగా, ఏది తీసుకురా చూద్దాం. తెస్తున్నానమ్మా. ఏయ్ వరలక్ష్మి, మనం బయటికి వెళ్ళాలని చెబుతున్నాను కదా, మళ్ళీ ఇప్పుడు దాన్ని నువ్వు డ్రెస్ తీస్తా చూస్తానంటావేంటి? అది కాదండి, మనం వెళ్లే నగల షాప్ దగ్గరే బట్టల షాప్ కూడా ఉంది. ఒకవేళ కలర్ అది బాగోపోతే మార్చుకోవచ్చని. ఊరికే మారుస్తుంటారు, వాళ్ళకి ఇంకేం పర్లేదా ఏమిటి? ఎందుకు మార్చడండి? వాడేమైనా ఉత్తిగా ఇస్తున్నాడా ఏమిటి? బోల్డ్ డబ్బులు పోసి కొంటున్నావు. అమ్మా ఇదిగో చూడు. బాగుందా? కలర్ బాగుందా అమ్మా? నీ కలర్ నచ్చితే అంతే చాలు. మరి అలాంటప్పుడు దాన్ని అసలు ఎందుకు నువ్వు డ్రెస్ తీసుకురమ్మన్నావు? నాన్న పోనీయండి. అమ్మా నాకు ఈ కలర్ నచ్చింది, అందుకే తీసుకున్నాను. బాగుందమ్మా, చాలా బాగుంది. అడుగో వినోద్ వచ్చాడు. ఇదేంటి, వినోద్ కూడా వచ్చేసాడు, ఇంకా జయంతి రాలేదు. ఏనా రెడీ అయ్యారా? బయలుదేరదామా? నాదెంతసేపు రా, నీకోసమే వెయిటింగు. అయితే జస్ట్ 5 minutes వెయిట్ చేయండి, నేను కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను. అన్నయ్య, నేను కొత్త డ్రెస్ కొనుక్కున్నాను, చూస్తావా? ఏయ్, నీకు ఇంకేం పని లేదా? తర్వాత చూస్తాడు, వెళ్ళు, లోపలికి వెళ్ళు. రేయ్, నువ్వు వెళ్ళరా. ఏంటి నువ్వు ఇంకెక్కడే ఉన్నావు? వెళ్ళు. సరే నాన్న. ఏంటే, ఎవరి కోసం ఎదురు చూపులు? కావ్య రాలేదండి, కావ్య కోసం చూస్తున్నాను. కావ్య ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడే చెప్పింది, మీరు షాప్ దగ్గరకు వచ్చేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను డైరెక్ట్గా అక్కడికే వస్తాను అని. అది అక్కడికి వస్తుందిలే కానీ నువ్వు వెళ్ళి రెడీ అయిపో, ఈ లోపు నేను మొహం కడుక్కొని వస్తాను. అయ్యో భగవంతుడా, కర్మ. హలో హలో జయంతి, నేనమ్మా.
చెప్పండి అత్తయ్య. మీ మావయ్య గారు వినోద్ ప్రియ అందరూ వచ్చేశారు. నేను డబ్బులు తీసుకుని వచ్చేస్తున్నాను అత్తయ్య. జయంతి, నువ్వు నేరుగా ఆటోలో వచ్చి ఇంటి ముందర దిగకు. సరే అత్తయ్య. నేను లోపల గదిలో ఉంటాను. నువ్వు ముందు గేట్ నుంచి కాకుండా వెనక నుంచి వచ్చి కిటికీలోంచి నన్ను పిలిచి డబ్బివ్వు. సరేనా? సరే అత్తయ్య. త్వరగా వచ్చేయమ్మా, నాకు గాబరాగా ఉంది. సరే అత్తయ్య, నేను వచ్చేస్తున్నాను. వరలక్ష్మి, ఎక్కడికే వెళుతున్నావు? మేడ మీద బట్టలు ఆరేశాను, అవి తీసుకొద్దామని. తొందరగా బయలుదేరు అంటుంటే నువ్వేంటే ఆ పనిని ఈ పని అని తాత్సారం చేస్తావు? త్వరగా బయలుదేరు. ఏం లేదండి, మనం బయటికి వెళ్తున్నాం కదా, అకస్మాత్తుగా వర్షం వస్తే బట్టలన్నీ తడిసిపోతాయని తీసుకొద్దామని వెళ్తున్నాను. సరే, తెచ్చి తొందరగా రెడీ వెళ్ళు. వరలక్ష్మి, త్వరగా రెడీ అవుపో. అలాగేనండి. ఈ మనిషి ఏమో అరుస్తున్నారు, ఆ జయంతి ఏమో ఇంకా రాలేదు. నానా, నేను రెడీ. నాన్న, నేను రెడీ. వరలక్ష్మి, అందరూ రెడీ, నీదే ఆలస్యం, త్వరగా రా. ఇదిగో 5 నిమిషాలండి, చీర మార్చుకుని వచ్చేయడమే. ఇప్పుడు చీర మార్చాలా? ఏమే, నేను వచ్చిన దగ్గర నుంచి చెబుతూనే ఉన్నాను కదా, మళ్ళీ ఇప్పుడు చీర మార్చాలంటావేంటి? అయినా ఆ చీర బానే ఉంది కదా. లేదండి, ఈ చీర బాగలేదు, నేను వెంటనే మార్చుకుని వచ్చేస్తాను. ఒక్క నిమిషం. సరే, త్వరగా రా. ఏం చేస్తుంది ఇది ఎంతసేపు? వరలక్ష్మి, 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 ఏమిటి ఆలస్యం? త్వరగా రా. అయిందండి. నీకు చెవటం కన్నా రోలుకో రోకల బండకో చెవటం నయమే. ఏంటండి, ఎందుకంత తొందరపడుతున్నారు? వెళ్ళు. అత్తయ్య, అత్తయ్య. జయంతి, వచ్చేసావా? ఇదిగోండి అత్తయ్య డబ్బు. అమ్మయ్యా, ప్రాణం లేచొచ్చిందమ్మా. డబ్బు జాగ్రత్త అత్తయ్య, నేను అట్నుంచి వస్తాను. అలాగే. మావయ్య, మావయ్య, ఏంటి మావయ్య, నగల షాప్కి ఇంకా బయలుదేరలేదా? ఎక్కడమ్మా, మీ అత్తయ్య ఇంతవరకు రెడీ కాలేదు. అత్తయ్య, వస్తున్నానమ్మా. అబ్బా వరలక్ష్మి, టైం అవుతుంది, త్వరగా బయలుదేరు. అబ్బా, డబ్బులు తీసుకురావద్దా? ఇదిగోండి. ఏంటే, ఈరోజు నీకేమైంది? వరలక్ష్మి, శుభం అంటూ నగలు కొనడానికి బయలుదేరుతున్నాం కదా, ఆ డబ్బులు దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని రావచ్చు కదా.
ఏమిటోనండి, మీరు తొందర పెడుతుంటే అన్నీ మర్చిపోతున్నాను. ఒక్క నిమిషం. ఏంటో ఇది, అయిన దానికి కాని దానికి ఒకటే కన్ఫ్యూజు. జగజ్జనని, నా కూతురు పెళ్లి జరగాలని అర్చన నగలు తాకట్టు పెట్టి ఈ డబ్బులు తెచ్చాననే నిజం, డబ్బులు పోయాయన్న విషయం ఆయన దగ్గర దాచాను. నన్ను క్షమించు. ఇలాగైనా మా కావ్య పెళ్లి చక్కగా జరిపించు తల్లి.